హీరో టు విలన్ ఇన్ సెకండ్స్ అంటే ఇదేనేమో భయ్యా. ఢిల్లీ మ్యాచ్ గెలవాలంటే 12 బాల్స్ 36 రన్స్ కావాలి. కానీ ఈ టైంలో డేవిడ్ మిల్లర్ తన చేతికి ఇంజరీ ఉన్నా సరే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో మ్యాచ్ని కంప్లీట్లీ టర్న్ చేశాడు. గేమ్ ఆల్మోస్ట్ డన్. ఢిల్లీకి గెలవాలంటే జస్ట్ 2 బాల్స్ 2 రన్స్ మాత్రమే కావాలి. పైగా స్ట్రైక్లో మిల్లర్ ఉన్నాడు. 99% మంది ఇదే అనుకున్నారు. మ్యాచ్ డన్, ఢిల్లీ విన్ కన్ఫర్మ్. కానీ వన్ రాంగ్ డెసిషన్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. లాస్ట్ ఓవర్ 5th బాల్కి మిల్లర్ చేసిన మిస్టేక్ మ్యాచ్ని కాస్ట్ చేసింది. చాలా ఈజీగా సింగిల్ తీసుకొని మ్యాచ్ని టై చేయొచ్చు. కుల్దీప్ యాదవ్ హాఫ్ పిచ్ వరకు వచ్చేశాడు. కానీ మిల్లర్ నో సింగిల్ అన్నాడు. దీంతో సిచ్యువేషన్ మారిపోయింది. లాస్ట్ బాల్ 2 రన్స్ నీడెడ్. ప్రెషర్ మూమెంట్. లాస్ట్ బాల్కి మిల్లర్ కంప్లీట్లీ మిస్ అయ్యాడు. ఈవెన్ రన్ కోసం ట్రై చేసిన జాస్ బట్లర్ ఒక డైరెక్ట్ హిట్ త్రోతో కుల్దీప్ని రనౌట్ చేశాడు. బట్ వై నో సింగిల్? టెక్నికల్గా రీజన్ ఏమీ లేదు. ఓన్లీ వన్ థింగ్, హీరో ఫినిష్ కావాలి. మిల్లర్ లాస్ట్ బాల్కి 6 ఆర్ 4 కొట్టి ఐ ఫినిష్ ద గేమ్ మూమెంట్ క్రియేట్ చేయాలని ట్రై చేశాడు. అది హీరోయిక్ ఇంటెంట్ 100%. కానీ అన్ఫార్చునేట్లీ బ్యాక్ ఫైర్ అయింది. ఫ్రమ్ సేవియర్ టు కల్ప్రిట్. ఓడిపోయే మ్యాచ్ని ఆల్మోస్ట్ గెలిపించాడు. గెలిచే మ్యాచ్ని చేతులారా వదిలేశాడు. నా ఒపీనియన్ ప్రకారం ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లస్ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్. సిచ్యువేషన్ సింపుల్. 2 బాల్స్ 2 రన్స్. సింగిల్ తీసుకుంటే సేఫ్, సూపర్ ఓవర్ ఛాన్స్. రిస్క్ తీసుకుని మ్యాచ్ లాస్ట్. కానీ క్రెడిట్ కూడా ఇవ్వాలి. లాస్ట్ బాల్లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన స్లో బౌన్సర్ ప్లస్ బట్లర్ డైరెక్ట్ హిట్ ప్యూర్ బ్రిలియన్స్. మ్యాచ్ సమ్మరీ ఇన్ 1 లైన్. మిల్లర్ సేవ్ ద గేమ్, మిల్లర్ లాస్ట్ ద గేమ్. ఢిల్లీ ఫ్యాన్స్కి ఇదొక పెయిన్ఫుల్ మెమరీ. ఇది ఐపీఎల్ హిస్టరీలో కూడా రేర్ మూమెంట్. 1 రన్ డిఫరెన్స్ లాస్. ఇంజరీతో వచ్చి మ్యాచ్ టర్న్ చేసిన మిల్లర్ ఒక్క డెసిజన్తో విలన్ అయ్యాడు. హీరో అవ్వాలనుకున్నాడు, కానీ హార్ట్ బ్రేక్ ఇచ్చాడు.